కృష్ణా పుష్కరాలు కూడా 3 సార్లు చేయబోతున్నాం. చాలా మందికి అవకాశాలు రావు. నేను సైబరాబాద్కి నిర్మాణానికి ఆ రోజు దోహదం చేశా. ఈరోజు మళ్ళీ అది బ్రౌన్ ఫీల్డ్ సిటీ అయితే ఈరోజు గ్రీన్ ఫీల్డ్ సిటీ, ప్రపంచం మెచ్చే అమరావతిని మళ్ళీ నిర్మాణం చేయబోతున్నాం. కొంతమందికి అర్థం కాదు, అసూయకు కూడా హద్దులు ఉండవు. చాలామంది అనుకుంటున్నారు అమరావతిని ఆపేస్తామని. మొన్న ఆపారు, ఏమయ్యారో మీరే చూశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి అమరావతి నదీ పరివాహక ప్రాంతంలో ఉందని మాట్లాడుతున్నారు. విజయవాడ ఎక్కడుంది? కృష్ణా నది పైనే విజయవాడ ఉంది. రాజమండ్రి ఎక్కడుంది? విశాఖపట్నం ఎక్కడుంది? నెల్లూరు ఎక్కడుంది? చెన్నై ఎక్కడుంది? ఢిల్లీ ఎక్కడుంది? లేకపోతే లండన్ ఎక్కడుంది? ఎక్కడ నదులుంటే, ఎక్కడ నీరుంటే అక్కడ నాగరికత డెవలప్ అయింది తప్ప వేరే ప్రాంతంలో కాదు. అలాంటి విషయాలు తెలియని వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం మన దురదృష్టం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒకటే సంకల్పం చేశాను, అమరావతి దేవతల రాజధాని, ఈ అమరావతి ప్రజా రాజధాని. నేను ఫౌండేషన్ వేసినప్పుడే భారతదేశంలో ఉండే అన్ని దేవాలయాల నుంచి, ప్రపంచంలో ఉండే మసీదుల నుంచి, అదే మాదిరిగా చర్చిల నుంచి పవిత్రమైన మట్టిని పూజించి తీసుకొచ్చి, పవిత్ర జలాలు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. కాబట్టి ఆ శక్తి ఎవరు ఆపలేరు. అమరావతి భవిష్యత్తులో బెస్ట్ సిటీగా, ప్రపంచంలోనే ఒక మోడల్ సిటీగా తయారవుతుంది. ఇది సంకల్పం మాత్రమే కాదు, దీన్ని సాధించి తీరే డిటర్మినేషన్తో ముందుకు పోతున్నాం. 2-3 సంవత్సరాల్లోనే ఒక షేప్కి వస్తుంది. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి భవిష్యత్తులో దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మోస్ట్ లివబుల్ సిటీగా ఈ యొక్క అమరావతి ప్రాంతం తయారవుతుంది. అయితే ఇక్కడ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఒక అమరావతిని డెవలప్ చేయడం కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ కోసం పనిచేస్తున్నారు. ఆ సమయంలో నా సంకల్పం స్వర్ణ ఆంధ్రప్రదేశ్. నా సంకల్పం 2047కి ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా భారతదేశం ఉంటుంది. ఇది అన్స్టాపబుల్, ఎవరు అడ్డుకోలేరు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా దేశంలో ఉంటుంది. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా చేసే బాధ్యత నాది. దానికి ఫౌండేషన్ వేస్తున్నాం. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మామూలుగా ట్రెడిషనల్గా ఆలోచిస్తే మనం ఇవన్నీ చేయలేం. రాబోయే రోజుల్లో, ఒకప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒకప్పుడు ఐటీతో స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను ఏఐ, డేటా సెంటర్, క్వాంటంతో స్టార్ట్ చేస్తున్నాం. నేను చాలాసార్లు చెప్పాను, మనం ఒక ఇన్స్పైరింగ్ సమయంలో ఉన్నాం. దానికి కారణం మీరు చూస్తే టెక్నాలజీకి మెచ్యూరిటీ వచ్చింది. ఒక ఏఐ మన వాళ్ళు ఐటీ చదువుకొని హైదరాబాద్లో ఉద్యోగాలు చేసి
ప్రపంచం అంతా వెళ్ళారు. ఓసారి డెవలప్మెంట్ ఎట్లుంటాయంటే, నేను హైటెక్ సిటీ కట్టినప్పుడు ఐటీ కంపెనీలు రావాలని మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ని కలవాలనుకున్నాను. ఆయన అన్నాడు, నాకేం పని పాలిటీషియన్స్తో, నేను చేసేది వ్యాపారం అన్నాడు. కాదు, నేను కలవాలని చెప్పి అడిగాను. అడిగితే గ్రేట్ డిఫికల్టీ నాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. 10 నిమిషాలు ఇచ్చాడు. నేను వారం రోజులు ప్రిపేర్ అయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఇస్తా ఉంటే 45 నిమిషాలు ఓపికగా కూర్చున్నాడు. మొత్తం విన్న తర్వాత ఒక మాట అడిగాడు, నేను ఏం చేయాలా అన్నాడు. మీరేమీ చేయక్కర్లేదు, ఇండియాని మర్చిపోవద్దండి, మాకు కొన్ని స్ట్రెంగ్త్లు ఉన్నాయి. వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మ్యాథమెటిక్స్. బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ ఇంగ్లీష్ వదిలిపెట్టారు. మా కోహినూర్ డైమండ్ కూడా తీసుకుపోయారు, కానీ ఇంగ్లీష్ మాత్రం వదిలిపెట్టిపోయారు. ఈ 2 డెడ్లీ కాంబినేషన్ ఫర్ ఐటీ. కాబట్టి ఇండియాని మర్చిపోకుండా రండి అన్నాను. ఏం చేద్దామన్నాడు. డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్లో పెట్టమని కోరుతున్నానన్నాను. ఆయన అన్నాడు, ఇంతవరకు నేను సియాట్లే అనుకున్నా, కొత్త ఆలోచన ఇచ్చావు. ఇఫ్ అట్ ఆల్ నేను అవుట్ సైడ్ పెడితే మొట్టమొదటిసారిగా హైదరాబాదే గుర్తుపెట్టుకుంటానని చెప్పి ఇచ్చిన మాటను సాధించడానికి మళ్ళీ కలిసి మొట్టమొదటిసారిగా మైక్రోసాఫ్ట్ను హైదరాబాద్ తీసుకొచ్చి అందులో పనిచేసే ఎంప్లాయీ నాదెళ్ల సత్య ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అయ్యాడంటే అది తెలుగువాడి సత్తా. అవకాశం చూపిస్తే అందిపుచ్చుకునే చొరవ మన బ్లడ్లోనే ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, విశాఖపట్నాన్ని ఒక డేటా సెంటర్ హబ్గా తయారు చేస్తున్నాం. అదే సమయంలో అనేక జీసీసీ కంపెనీలు కూడా తీసుకొస్తాం. ఇంకో పక్క అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ వస్తుంది. నేను ఒకసారి క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడితే టీసీఎస్, ఐబిఎం వీళ్ళిద్దరూ కలిసి ఎల్ఎన్టీ కలిపి 6 నెలల్లో అమెరికా నుంచి కంప్యూటర్ తీసుకొచ్చి మన దగ్గర పెడుతున్నారు. ఇది అయిన తర్వాత చాలామంది ముందుకు వచ్చి మేమే ఎందుకు క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేయకూడదు, మేమే తయారు చేస్తామని ముందుకొచ్చి రాబోయే 2 ఏళ్లలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేసి ప్రపంచానికి సరఫరా చేసే బాధ్యత మనం తీసుకుంటున్నాం. ఇది లీఫ్ ఫ్రాగ్ డెవలప్మెంట్. ఈరోజు ఇంకో పక్క తిరుపతిలో స్పేస్ సిటీ పెడుతున్నాం. ఇప్పటికే 2 సెటిలైట్ కంపెనీలు వచ్చి ముందుకొచ్చి లాంచ్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా ఓర్వకల్, కర్నూలులో డ్రోన్ సిటీ పెడుతున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, యుద్ధాలు కూడా రాబోయే రోజుల్లో మనుషులతో కాదు, టెక్నాలజీతోనే యుద్ధం చేసే పరిస్థితి వస్తుంది. మొన్న కూడా సింధూర్లో వాడిన డ్రోన్ ఎక్కడ తయారు చేశారంటే మన కర్నూలులో తయారు చేశారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రేపు రాబోయే రోజు సివిలియన్ అప్లికేషన్స్ కానీ లేకపోతే మిలిటరీ ఆపరేషన్స్ కానీ డ్రోన్స్ చాలా ప్రాముఖ్యత పే చేయబోతున్నాయి. ఈరోజు పోలీస్ పెట్రోలింగ్ డ్రోన్స్ చేస్తున్నాం. మెడిసిన్స్ అన్ని క్యారీ చేసేది డ్రోన్స్ చేస్తున్నాయి. ఎక్కడైనా పెస్టిసైడ్ స్ప్రే చేయాలంటే డ్రోన్స్ చేసే పరిస్థితికి వచ్చాయి. మస్కిటోస్ని కంట్రోల్ చేయడం కూడా డ్రోన్తోనే ఉపయోగించే పరిస్థితికి వస్తున్నాం. ఇంకా చాలా వస్తాయి. మొన్నే అనౌన్స్ చేశాను, 2 ఏళ్లలో డ్రోన్ ఎయిర్ ట్యాక్సీ వస్తుంది. నిన్నైతే మా సతీష్ రెడ్డి చెప్తున్నాడు, 2 ఏళ్ళు కూడా అవసరం లేదు సార్, 6 నెలల్లోనే ఇంట్రడ్యూస్ చేస్తామని నిన్నే చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే మీ మిద్దె పైన దిగొచ్చు, ఎక్కడికి పోవాలన్నా చూసుకొని ట్రాఫిక్ జాములు లేకుండా డ్రోన్లో ప్రయాణించే రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఈరోజు ఇంకొక పక్కన ఎలక్ట్రానిక్స్, దట్ ఈస్ ది ఫ్యూచర్. ఇంకో పక్క మెడికల్ ఎక్విప్మెంట్ కానీ వేరబుల్స్ కానీ ఇది ఫ్యూచర్. ఏరోస్పేస్ ఇండస్ట్రీకి వెళ్తున్నాం, డిఫెన్స్కి వెళ్తున్నాం, అదే మరి సెమీ కండక్టర్కి వెళ్తున్నాం. ఇవన్నీ చేయగలిగితే 2047 కాదు, నేను అనుకున్న లక్ష్యాలను అంత మునిపే సాధిస్తాం. ఈరోజు గవర్నమెంట్ మీరు ఒకసారి చూస్తే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. 850 సేవలు ఆన్లైన్లో మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా నేరుగా మీకు అందించే పరిస్థితికి వస్తున్నాం. ల్యాండ్ రికార్డ్స్ అన్ని కూడా సర్వే చేసి పక్కా రికార్డ్స్ తయారు చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి క్యూఆర్ కోడ్ కూడా ఇంటిగ్రేట్ చేసి మీకందరికీ ఫుల్ ప్రూఫ్ పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఈ సమయంలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, సిద్ధార్థ అకాడమీని క్రియేటివ్ ఎకానమీకి నాంది పలకాలి. మీరు భవిష్యత్తులో టెక్నాలజీస్ అన్ని అవైలబిలిటీకి వస్తున్నాయి, గ్లోబల్ నాలెడ్జ్ అవైలబిలిటీకి వస్తూ ఉంది. ఇన్నోవేటివ్ థింకింగ్ రావాలి. గవర్నమెంట్లో కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే మొత్తం 44 పారామీటర్లు రాష్ట్రం మొత్తం గ్రౌండ్ వాటర్ కానీ సర్ఫేస్ వాటర్ కానీ సాయిల్ మాయిశ్చర్, హ్యూమిడిటీ, టెంపరేచర్, ఎయిర్ క్వాలిటీ ఏదైనా సరే 44 పారామీటర్లు రియల్ టైంలో కలెక్ట్ చేస్తున్నాం. మొత్తం గవర్నమెంట్ డేటా అంతా ఆన్లైన్కి వస్తుంది. రియల్ టైం ఫైల్స్ డిస్పోజ్ చేస్తున్నాం. అదే సమయంలో రేపు రాబోయే రోజుల్లో ఏఐ కూడా ఉపయోగించి ఏ సొల్యూషన్ కావాలన్నా లాస్ట్ మైల్కి మళ్ళీ రైట్ సొల్యూషన్ కూడా కమ్యూనికేట్ చేయబోతున్నాం.